హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ భయ్యా. నైట్ అయితే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా అందరూ కూడా. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. ఈ న్యూ ఇయర్ రోజు ఒక మంచి వెబ్ సిరీస్ రికమెండేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో ది నైట్ ఏజెంట్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన పీటర్ సదర్లాండ్ ఒక లో లెవెల్ FBI ఏజెంట్ అనమాట. తను వైట్ హౌస్లో బేస్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ వైట్ హౌస్కి సంబంధించిన కొంతమంది నైట్ ఏజెంట్స్ నుంచి వాళ్ళకి ఎప్పుడన్నా అవసరమైతే ఈ లో లెవెల్ బేస్మెంట్లో ఉన్న FBI ఏజెంట్స్కి ఫోన్ చేస్తారనమాట. అలా ఒకరోజు మన మెయిన్ లీడ్ అయిన హీరో నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తుండగా తనకు ఒక నైట్ ఏజెంట్ సైడ్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత తన లైఫే మారిపోద్ది. అసలు ఆ కాల్ ఏంటి, అసలు ఎవరు చేశారు, ఈ పీటర్ సదర్లాండ్ తన తర్వాత ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది నైట్ ఏజెంట్ సీజన్ 1. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ భయ్యా. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి భయ్యా. మిగతా ఛానల్స్లో అయితే వీడియోస్ పెట్టి మీ టైం వేస్ట్ చేయను. మీరు ఇలా సజెషన్స్ కావాలని చెప్పి అడగాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఛానల్ ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నేను అందులో క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చింది భయ్యా. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ సిరీస్ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది. ఒక 1-2 మంత్స్ బ్యాక్ అనుకుంటా ట్రాకర్ అని చెప్పేసి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూసా. ఇలా యాక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. దాని తర్వాత మళ్ళీ ఇదే భయ్యా. నాకైతే ట్రాకర్ మీద ఇది కొంచెం బాగా నచ్చింది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒక స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ ఓపి పడతాయి. అక్కడి నుంచి మీకు సిరీస్ అంతా బోరే కొట్టదు అసలు. ఫస్ట్ 20 to 30 మినిట్స్ మాత్రం ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా స్లోగా వెళ్తాయి అనమాట. అదంతా మీరు ఓపిక్గా చూస్తే అక్కడి నుంచి మొత్తం సిరీస్ అంతా కూడా ఊపందేసుకుంటుంది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు ఆ ఇంట్రెస్ట్ అయితే పోదు. సిరీస్ మొత్తం కూడా ఒక థ్రిల్ అండ్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. అదంతా కూడా మీకు బాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అనమాట. సిరీస్లో యాక్షన్ పరంగా కానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పరంగా కానీ, ఆ డ్రామా పరంగా కానీ, వాళ్ళు చెప్పి స్టోరీ టెల్లింగ్ విధానం కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ బాగుంటాయి, వాళ్ళ బ్యాక్ స్టోరీలు కూడా బాగుంటాయి. ఎక్కడ కూడా ఏది మిస్ అయితే అవ్వరనమాట. అంటే ప్రతి క్యారెక్టర్కి కొన్ని ఉండిపోయిన బ్యాక్ డ్రాప్స్ అన్నిటిని కూడా వాళ్ళు అంటే సిరీస్ ఎండ్ అయ్యే కొద్ది వాటికి పే ఆఫ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఏది మిస్ అవ్వరు, చాలా బాగా చూపిస్తారు. టూ మచ్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండదు, కానీ ఒక లిమిటెడ్ యాక్షన్ ఉంటుందన్నమాట. మనకి అది సెటిల్డ్గా సరిపోద్ది మనకి ఎంజాయ్ చేయడానికి సిరీస్ అంతా కూడా. అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా మంచిగా అనిపిస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ అయితే సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగుంటాయి భయ్యా. ఏం జరుగుతుంది అన్న టెన్షన్ అయితే మనకు లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. ట్విస్ట్లు మాత్రం గెస్ట్ చేయ ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది కానీ ట్విస్ట్ల పరంగా. బట్ ఆ సస్పెన్స్ టెన్షన్ అన్నది మాత్రం మీకు సిరీస్ ఎండింగ్ వరకు మీకు మెయింటైన్ అవుద్ది. అందులో మాత్రం డౌట్ లేదని చెప్తా. నాకు సిరీస్లో బాగా నచ్చిందంటే ఈ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నవి ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తే అంత బాగుంటుంది భయ్య. ఈ సిరీస్లో అయితే అందులో సక్సెస్ అయ్యారని చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ కూడా. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది సిరీస్ మొత్తంలో కూడా. ఇంకా ఈ 10 ఎపిసోడ్స్లో కూడా నాకు నచ్చని ఎపిసోడ్ అంటూ లేదు భయ్య. నేను ఎవ్రీ ఎపిసోడ్ ఎంజాయ్ చేసా చివరి వరకు కూడా. నాకైతే మంచిగా టైం పాస్ అయింది. మీరు ఒకవేళ ఒక యాక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ది నైట్ ఏజెంట్ చూడండి. ఎందుకంటే సీజన్ 2 కూడా ఈ జనవరి మంత్లో 23rd or 22న వస్తుంది మన నెట్ఫ్లిక్స్లోకి. సీజన్ 1 చూసి పెట్టుకోండి. సీజన్ 2 కూడా మాక్సిమం బాగుంటుందని నేనైతే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మంచి ఎండింగ్ అయితే ఇచ్చారు. క్లిఫ్ యాంకర్ అని చెప్పను కానీ కంటిన్యూషన్ కోసం మీకు ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు సీజన్ 1 ఎండింగ్లో. నేనైతే వెయిటింగ్ భయ్యా సీజన్ 2 కోసం. ఓవర్ ది టాప్ అయితే చెప్పను కానీ ఇట్స్ ఏ గుడ్ వన్. సీజన్ 1 పక్కా వాచబుల్ అని చెప్తా. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో ఉండదు, ఇంగ్లీషే. ఫ్యామిలీతో ఒక 2-3 సీన్స్ అయితే మీరు ఇబ్బంది పడతారు భయ్య. ఎందుకంటే ఆబ్వియస్లీ సిరీస్ కాబట్టి కిస్సింగ్ సీన్స్ ఇలా రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక 2-3 ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా కూడా నార్మల్గానే ఉంటుంది. మీరు చూద్దామనుకుంటే చూడండి. అండ్ ఖచ్చితంగా ఛానల్లో ప్లేలిస్టులు చెక్ చేయండి భయ్య. చాలా సిరీస్లు అయితే నేను యాడ్ చేశాను, వెబ్ సిరీస్ సజెషన్స్ అండ్ మూవీస్ సజెషన్స్ కూడా ఉంటాయి. మంచి మంచి సిరీస్ అని మంచి మూవీస్ అయితే ఉన్నాయి. మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి, ఆ లిస్ట్ చూసుకోండి. ఖచ్చితంగా నచ్చుద్ది మీకు. ఎలాంటివి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 2-3 వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.